అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఈ కచ్చ సల్లగుండా గింతగనం కుట్రేశమా? ఫోన్ ట్యాంపరింగ్ అనుకుంటా మొన్న హరీష్ రావు సార్ను ఎంక్వైరీ చేసిరు. ఇక ఇప్పుడు కేటీఆర్ సార్ను విచారణ చేసిరు. సర్కారు కుంభకోణాలు బయటికి తీసుడు, పాలనలా తప్పులెత్తి చూయించద్దా? గట్టిగా మాట్లాడితే నోటీసులు ఎంక్వైరీలా అంటే ఏం చేసినా చూసుకుంటూ ఉండాలా ఏంది? గిట్లనే అంటున్నోళ్ళా ఈ సిట్టు ఎంక్వైరీల తనిఖీలు చూసినోళ్ళు. భారీ కేటీఆర్ సార్ను ఎంక్వైరీ ఎట్ట నడిచింది, సర్కారుల పనితనం ఏంది, ఈ సిట్టు కథ ఏంది అరుచుకుందాం. ఎట్లయితేంది మొత్తానికి సిట్ ఆఫీసర్లు పెద్దలేదీసిరు. కేటీఆర్ సార్ను మొత్తం 7 గంటలు విచారణ చేసిరు. పొద్దుగాల 11ంటికి విచారణకు పోతే దగ్గర 6:30 గంటల బయటకు పంపిరు. అంటే 7 గంటలు ప్రశ్నలు అడిగిరు అన్నట్టు. అసలు లోపల ఏం జరిగింది, వాళ్ళేం అడిగిరు, కేటీఆర్ సారు ఏం చెప్పిండు గవండి కేటీఆర్ సారే కుల్లం కుల్లా చెప్తాడు, ఇనాలే. నేను సూటిగా అడిగాను సిట్ వాళ్ళని, మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా, దయచేసి మీరు చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలవి, మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన. వాళ్ళు మాకేం సంబంధం, మాకు తెలియదు అని నీళ్ళు నమ్ములుతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు. రెండవది నేను అడిగాను, ఒక మంత్రి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి అని అడిగిన. దానికి కూడా సమాధానం చెప్పరు. అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో, ఒక సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు, ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా, దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. వారికి కూడా తెలుసు ఆ విషయం. గత 2 సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో లీకుల మీద లీకులు, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన. వారు మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. అది లోపల జరిగిన మ్యాటర్. కేటీఆర్ సారే కొన్ని ప్రశ్నలు పోలీసోళ్ళని అడిగితే వాళ్ళకే నోట మాట రాలే. అయితే ఓ దిక్కు విచారణ ఘటన అడుగుతుంటే ఇంకో దిక్కు కొన్ని టీవీలోళ్ళు, పేపరోళ్ళు, యూట్యూబ్ ఛానలోళ్ళు అసలు ఏమన్నా రాతలు రాసిరా, లోపల ఏమో జరిగినట్టు వీళ్ళే దగ్గరుండి చూస్తున్నట్టు ఏవేమో కథలు పడ్డరా. అయితే అగు గట్లనే అసంటోళ్ళను కూడా కేటీఆర్ సారు అరుచుకున్నాడు. నా మాట అనడానికి నాకే సిగ్గుంది. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు, మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు, ఈ లీకులు మీరు నిరోధించలేరా అని అడిగిన. ముందుగా మీడియాకు నేను ఒక అపీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి, దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన. మొన్న హరీష్ రావు గారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు, హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు, హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు, ఇంకో 16 ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు, తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అన్న తెల్లారి పేపర్లలో ఇంకోటి, ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా వేసింటారు, ఫలానా ఆయన తీసుకొచ్చారు ఇట్లా చేశారు ఉక్కిరి బిక్కిరి ఇన్ని ప్రశ్నలు. అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన. 2 ఏళ్ళు అయిపోయింది, ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది, ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు. కానీ ఇకనైనా దయచేసి 1-2 సార్లు, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అభిమానులు ఉన్నారు, మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి, మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నంబర్ 1. అంతే కదా మరి. కాదు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కేసే కాదు, ఇది అక్కర్లేని ముచ్చట అని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. కోర్టులు కూడా కేసును కొట్టేసినాయి. అయితే కొట్టేసిన కేసును పట్టుకొని ఇట్లా రోజులు గడిపుడేందో అసలు
అంటే సర్కార్ల నడుస్తున్న పంచాయతీలు వాటాలు కుంభకోణాల గురించి కేటీఆర్ సారును హరీష్ రావు మాట్లాడుతుర్రని అవి ఏడ జనాలు మెదట్లకు ఎక్కుతాయో అని ఎంక్వైరీల పేరుతోని ఇదంతా మత్మర్పిచ్చి ఉపాయం కాకుంటే ఇంకేంటిది మరి గిట్లని అంటూరు కొన్నొద్దుల సంధి నడుస్తున్న రామాయణం చూసి అసలు ఫోన్ ట్యాపింగ్ కు సర్కార్కు సంబంధమే ఉండదు అది ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకునే పని అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనిపితే ముందుగాల విచారణ చేయవలసింది వాళ్ళను కానీ వాళ్ళని విడిచిపెట్టి ఎంతసేపు బీఆర్ఎస్ లీడర్లను విచారణ చేసుడేంది ఇప్పుడు చిన్న పోరనికి కూడా సామాన్య అవుతున్నది అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పుగానే కాదు అంగ్రేజోల కాలం సందే ఉన్నది శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకునేటందుకు తీవ్రవాదుల ప్లానింగ్లు ఎరికేతందుకు దేశాన్ని దోసుకునే బట్టెవాసుగాలను కనిపెట్టేటందుకు ఫోన్ ట్యాపింగ్ మొదటి సందని చేస్తూనే ఉన్నారు చేయవచ్చు కూడా ఈ మాట సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారే చెప్పిండు అంతెందుకు అసలు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని మన రేవంత్ సారు ఢిల్లీలో కూడా చెప్పిండు ఇప్పుడేమో లేని కేసులు ఉన్నట్టు మాయ చేసి ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలు బయట పెడుతుంటే ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా విచారణలు చేస్తున్నారంటే ఇది కుట్రేషం కాకుంటే ఇంకేంటిది మావోయిస్టు తీవ్రవాదుల దాడులు కానీ పోలీస్ స్టేషన్ల పేల్చివేతలు కానీ రాజకీయ నాయకుల హత్యలు కానీ ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం అంతర్గత భద్రత కోసం దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది ఇది నేరం కాదు ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు ఈ ట్యాపింగ్ నేరం కాదు దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు ఢిల్లీ వేదికగా చెప్పిండు ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు కేవలం తెలంగాణలో జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు 4 గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు దీనివల్ల దేశ ప్రజల భద్రత తెలంగాణ ప్రజల భద్రత కూడా ప్రమాదంలో పడ్డది కాదు అసలు ఈ కేసులేందోలా షెయి పార్టీని గెలిపించింది కేసులు ఎంక్వైరీల కోసమా అరే అధికారం వచ్చిన ఈ 2 ఏళ్లల్లా ఈ షెయి పార్టీ ప్రభుత్వం ఒక కాలువనన్న నవ్విందా ఒక రోడ్ అన్న వేసిందా ఒక కొత్త స్కీమ్ అన్న పెట్టిందా 6 గ్యారంటీలు ఏ పాట అమలు చేసిర్రు ముందుగాల గవిడి సంగతి చూడాలి గాని అసలు పని పాతర పెట్టి గిట్లా ప్రతిపక్ష లీడర్లు సతాయించుడే పెద్ద పని అన్నట్టు చేసుడు గీదేం రాజకీయం గీదేం పాలన అని అంటురు పబ్లిక్ సంగారెడ్డి జిల్లాల మందుబాబులున్నో మన ఆడోళ్లకు నడుమ టక్కాఫర్ కీసులాట నడుస్తుంది కాదులా అసలు ఎవ్వరు తగ్గుతలేరు అసలు మనోళ్ళు గా మందుబాబుల తెరవకు ఎందుకు పోయిరంటారా వాళ్ళేం పోలే మందుబాబులే దిక్మాల డిమాండ్ చేస్తాను అసలు వాళ్ళ డిమాండ్ లేంది వాళ్ళకి ఏమైంది అరుచుకుందాం రాని అయితే ఇప్పుడు మనం చౌటకూర్ మండలం కోర్పోలు ఊర్లో ఉన్నముల్లా ఈడ కొత్త సర్పంచ్ గ్రామ సభ పెట్టింది అందరు వచ్చిరు ఎందుకోసమయ్యా అంటే ఊర్లో బెల్ట్ షాపులు బంద్ పెట్టాలన్న తీర్మానం తీసుకుంటారట అయితే ఎలక్షన్ల ప్రచారంలా నన్ను గెలిపితే బెల్ట్ షాపులు బంద్ చేపిస్తా అని ఆడోళ్లకు మాటిచ్చిరట ఓట్లలో నిలబడ్డోళ్ళు ఇప్పుడు గదే మాట ప్రకారం బంద్ చేపిద్దామన్న తీర్మానం చేస్తురు ఆడోళ్ళందరూ సప్పట్లు కొట్టిరు కొందరు మొగోళ్ళు మాత్రం మరలబడ్డరు అగ చూడవు గట్లెట్ల తీర్మానాలు చేస్తారు గట్లెట్ల బెల్ట్ షాపులు లేకుండా చేస్తారు గట్ల నడవది అనుకుంటా లడాయికి పోయి రోజుల అగ చూడురి వాళ్ళ పంచాయతీ ఎట్లున్నదో అగనట మందు బాంచందే లీడర్ మేనా అని ఒకరు నిలదీస్తే మా ఊర్లో తాగుకుంటే వేరే ఊరికి పోయి తాగానా అని ఇంకొకరు లా పాయింట్లు తీస్తాండ్రు అరే ఈ దిక్కుమాల తాగుడు చేయబట్టి సంసారాలు కూలిపోతాని మొగోళ్ళు భార్యలను కూడుతురని అంటుంటే కూడా ఇంటలే కదా అవు గీతాత చూడు ఏమంటుండో
మీటింగ్ కాదు ఇది. ఏ మీటింగ్ ఇది? మీటింగ్ అదే గ్రామ సభ మీటింగ్ గ్రామ సభ మీటింగ్ ఆడా గిన్న మీటింగ్ పెట్టాలి గిన్న గ్రామ సభ మీటింగ్ గిన్న పెట్టాలి. ఎవరికి మరి ఎవరిని ఆపుతావు నువ్వు? సారు ఒక మాట నేను కూడా మాట్లాడుతున్నా. నువ్వు ఉద్యోగుడే, నేను రైతును. ఒక మాట నువ్వు ఉద్యోగుడే, నేను రైతును. నేను తాగబోతున్నా, నన్ను ఎవరు ఆపుతాడు? నేను తాగబోతున్నా, ఊరికి పోతున్నానా? నువ్వు ఎక్కువ మాట్లాడతావు. మరి నీ మొగ తప్పులు నేర్చుకో. నువ్వు నీ మొగ తెచ్చుకోవా? అగనట మీ ఇంట్లో పంచాయతీ అయితే నీ పెన్మిటిని కంట్రోల్లో పెట్టుకు. అందరినీ కంట్రోల్ పెట్టుడు ఇదేం తని కానీ ఈయన చాలా శోకాలు పెడుతుండు. బెల్ట్ షాపుల బంధు, మద్యపానం బంధు తీర్మానం ఇట్లా పెద్ద పంచాయతీ పట్టుకొచ్చింది. లాస్ట్కు తీర్మానాన్ని ఆమోదం చేసుకున్నారట ఆడోళ్ళందరూ కలిసి. అదన్నట్టు ముచ్చట. అవుగాని మీరు చింపాంజీలను చూసినారా అనోళ్ళ బయట? ఎన్నడూ చూడలేదా? అయితే ఒక చింపాంజీ వరంగల్ జిల్లాకు వచ్చిందట. ఇక ఒక ఊళ్ళే కట్టె పట్టుకొని చెట్ల పొంట పుట్టలేమట తిరుక్కుంటా షికారు చేస్తుందట. మరి ఆ చింపాంజీ బాధ ఏంది? తొవ్వ తప్ప వచ్చిందా? కొత్త తొవ్వ చూసుకున్నదా? చూద్దాం పారి మరి. అగో చూడురోలా ఇదేగా చింపాంజీ. అగ్గరు మనిషి లెక్కని నడుపుతుంది కదా. అగో చేతిలో కట్టె పట్టుకొని తిరుగుతున్నది. ఎవరి కోసం కావచ్చంటారా? జనం కోసం కాదు, కోతుల కోసం. అగో చింపాంజీతోని జనాలు కూడా మాట ముచ్చట పెడుతురు. అయితే ఇది ఒరిజినల్ చింపాంజీ కాదు, డూప్లికేటే. మనిషి చింపాంజీ వేషం కట్టి ఇట్లా తిరుగుతుండు. ఎందుకయ్యా అంటే కోతుల కోసం వల్ల వరంగల్ జిల్లా ఇల్లందుల కొత్త సర్పంచ్ సారు కోతులను ఊరికెళ్లి సాగదోలేతందుకు ఇగో గీ ఉపాయం చేసిండోళ్ళ ఈ ఊళ్ళే బగ్గ కోతులున్నాయట. పంటలను సత్యనాశ చేస్తున్నాయి. ఇక మందిని గోస ఉచ్చుకునుడు. సర్పంచ్ ఎలక్షన్ల ఈ కోతులను ఎవరైతే ఎల్లగొడతామని మాటిస్తారో వాళ్ళకే ఓటేద్దామని ఈ ఊరోళ్ళు తీర్మానం చేశారు. ఇక ఇప్పుడు గెలిచిన కొత్త సర్పంచ్ ఇగో గిట్ల చింపాంజీ ఉపాయం చేసిండు. గ్రామ పంచాయతీలకు తెలిసినోళ్లకు ఇగో ఈ ఏషం కట్టి ఊళ్ళ తిప్పుతున్నాడట. ఇక కోతులు వీటిని చూసి వామ్మో నిజంగానే చింపాంజీ వచ్చిందిరో అని కోతులు మోసపోయి ఊర్లకెళ్ళి పోతున్నాయి అట. అదన్నట్టు ఊర్లో తిరుగుతున్న చింపాంజీ కథ. అయితే ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్న విశాఖపట్నంకి పోదాం రారి. ఆడ రైల్ స్టేషన్కి పోవాలి. ఆ స్టేషన్ను ఒక కొత్త పోలీస్ ఆఫీసరు కావలిగా అన్నట. అయ్యో పోలీస్ ఆఫీసర్ కావలిగాచుడు కూడా సుతారమే అనుకునేరు. ఈడ మాత్రం సుతారమే. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసరు ఉత్తపచ్చి పోలీస్ ఆఫీసర్ కాదు. పోకిరి సినిమాల మహేష్ బాబు కన్నా, పోలీస్ స్టోరీ సినిమాల సాయి కుమార్ కంటే కూడా చాలా పవర్ఫుల్ అట. గంతటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ను దర్శనం చేసుకుంటారట రారి. సాయి కుమార్ ను మించిన పోలీస్ ఆఫీసర్ ను చూస్తారా? అగో చూడురి, ఏఎస్పీ అర్జున్. ఎక్కడంటారా? అగో ఈ రోబోనే పోలీస్ ఆఫీసరు. విశాఖపట్నము రైల్వే స్టేషన్ లా డ్యూటీ ఎక్కిండు. భారతదేశంలోనే ఫస్ట్ సారట ఇట్లా రోబోను పోలీస్ చేసి రైల్ స్టేషన్ లా డ్యూటీలో దింపుడు.
మరి ఈ రోబో ఏం చేస్తుందయ్యా అంటే పోలీసులు చేసే పని చేస్తుందట, ప్యాసింజర్లకు సాయంగా ఉంటదట, అందరూ క్యూ పద్ధతి పాటించేటట్టు చూస్తుందట, ఎక్కడన్నా కచ్చర గిచ్చుంటే కీస్ కీస్ అని సప్పుడు చేసి తీపిస్తుందట, ఇక బాంబులు గీంబులు ఏమని ఉంటే అందరికంటే ముందుగానే కనిపెడుతుందట. అంటే పోలీసులు చేయవలసిన పనిని ఇప్పుడు రోబోతోని చేయిస్తున్నారు అన్నట్టు. అంటే కొందరు పోలీసులకు పని తప్పిందన్నట్టే. అన్నట్టు ఈ రోబో విశాఖపట్నంలోనే తయారైందటనొల్ల ఏడాది సంధి కష్టపడితే ఇగో ఇట్లా మనిషి లెక్క పనులు చేసే ఈ ఏఎస్పీ అర్జును ఇట్లా రైల్ స్టేషన్ లా డ్యూటీ చేస్తాడు అన్నట్టు. ఇంకా రాను ఎసొంటి ఈ చిత్రాలు చూడవలసి వస్తుందో పాటు. చూసిరు కదా గిరిగి వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళు వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటే మరి.